ఇదిగోరా నీకు పావలా. రేయ్ ఇదిగో నీ పావలా. ఈ డబ్బులు పెట్టి చేగోడీలో చక్రాలో కొనుక్కు తినండి, అంతేగాని బీడీలు కాల్చి కళ్ళని తగ్గి సాగుబాకండి. బీడీలా అంటే ఏమిట్రా చిన్నడా? అసలు ఆ మాట నేను ఎప్పుడు వినలేదురా పెద్దోడా. బీడీలంటే ఏంటి అమ్మమ్మ? బీడీలంటే మామూలుగా ఇంత సన్నగా ఇంత లావుగా ఉంటాయి, అవి కాలిస్తే ఎట్ట నవ్వుతున్నారో చూడు. నవ్వండి అమ్మా, బాగా నవ్వండి. ఆ పళ్ళు చూడు కోనేరు మెట్లలే ఎట్ట పాసి పెట్టి చచ్చినయో. రే పెద్దోడా, ఆకలి దంచేస్తుందిరా. పొద్దున్నే కదరా 10 లాగించావు, అప్పుడే ఆకలా? అవును రా. మనిషి చూస్తే పూచి పుల్లలా ఉంటావు, నీ పొట్ట పెద్దది, నీ పట్టు పెద్దారా. రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా. ఆ కళలో కోడి కనిపించింది. కోడా? అవునరా. కనిపించే ఉందో తెలుసా? ఏమంది? నన్ను మరీ బొత్తిగా మర్చిపోయావు బ్రదరు. ఆకులు అలమలోకి పడిపోయి కోడి తినను నీ బతుకు బతికేనా బోడి బతుకు అని బోరు మరి ఏడ్చిందిరా. కల్లో అది కనిపించిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు కోడిని తిందామని తహతహలాడిపోతున్నాను రా. రాత్రి నా కల్లోకి ఓ మేక వచ్చిందిరా. మేక వచ్చిందా? మరేరా వచ్చింది. ఏమల్లా అరవ మేక అనుకుంటా, ఒకటే గోలగోలగా ఎచ్చేసింది. ఉట్టిని ఏడ్చింది అంతేనా? కాదు, మనకు అర్థం కాని శబ్దాలు ఏవో చేసేసింది. మన కుటుంబం మొత్తాన్ని తిట్టకుండా అరవంలో తెగ తిట్టేసిందని నా అనుమానం. ఇంకేం లాభలేదు గాని నేను కోడిని నువ్వు మేకని లాగించేద్దాం పద. లాగించేద్దాం. మరి డబ్బులు? మనుషులకి డబ్బులు గాని మనలాంటి దేవతలకు డబ్బులు ఎందుకు రారా చెప్తా. అయితే పదా. గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, రండి. దయచేయండి సార్. కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఒరే వెంకా, హై క్లాస్ పార్టీలు వచ్చారు, శ్రద్ధగా కనుక్కోరా. ముద్ద ఏం కావాలో చూడు. ఏం తీసుకుంటారు సార్? ఏముంది? ఏం కావాలో చెప్పండి. ఓహో, కోడి బిర్యానీయా? మీకు ఆడకోడి కావాలా మక్కోడి కావాలా సార్? ఆడకోడి మగకోడే? అవును సార్, మా హోటల్లో మంచినీళ్ళ దగ్గర నుంచి అన్ని ఆడ మగ తేడాలుంటాయి. అది మా ఓనర్ గారికి అలవాటు. మేము పుంజు పెట్ట విడివిడిగా వండి పెడతాం సార్. తినడానికి వచ్చిన తర్వాత ఇంకా ఆడకోడేంటి? దర్జాగా మగకోడే పట్ట తింటా. 2 ప్లేట్ ఆమ్లెట్, 2 ప్లేట్ కైమా, 2 ప్లేట్లు చికెన్, 2 ప్లేట్ చేప, 2 ప్లేట్లు పెరుగు పచ్చడి. ఆగండి. మేము పెరుగు పచ్చడి ఫ్రీగా ఇస్తాం సార్. అలాగా? అయితే 2 బ్రెయిన్. అది మాత్రం మేము వండమండి. ఏ? మా ఓనర్ గారికి అది లేదండి. ఆకులు కడుక్కోండి సార్. ఎందుకు దండగా ఒకేసారి కడుక్కుంటాం? ఆహా, బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంకా, చేపల పులుసు పట్టుకురా. ఇది వారం రోజుల క్రితందా? చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. పోరా, ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓ వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముడు బాబు వెళ్ళిపోకండి ఆయన, దండం పెడతా వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు ఏంటి సార్? బిల్లా? ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లు అదే నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా.
నా మాట వినరా, పెద్దామని చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానండు. ఇదిగో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. బిల్లు ఇస్తాను చెప్తున్నా. బిల్లు నేను ఇస్తారా? సార్ మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? కొట్టడం కదా బాబు, డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరో ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడేసుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? ఆడేమన బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వెవరా? బిల్లు ఎవరా? తప్పకుండా. అయ్యి బాబోయ్, నా డబ్బులు, అయ్యో నాయనే, అమ్మో నా పోయినా, నా చికెన్ రో, అయ్యో ఒరే అయ్యి బాబాయ్ కుర్చీలు నా పడు రే నాయన చితికి పడాయి రా నాయన బాబా రే పాడు చేయకండి అమ్మో పట్టుకుంటారు ఆయన నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా ఎంత ధైర్యం నీకు నా బిల్లు నువ్వు ఇస్తానంటావా నీకెంత ధైర్యం రా నా బిల్లు నువ్విస్తావా నాయనలారా మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన దండం పెడతాను ఏమయ్యా పెద్దోడా ఈ బనీన్ గుడ్డు నువ్వేనా నేనేనండి దీనికి ఒక చెయ్యి గుడ్డ రెండో చెయ్యది ఒక్క చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాను ఛీ ఇది ఎవరు కుట్టారు మా తమ్ముడు ఏమయ్యా నువ్వేనా అవును నేనే దీనికి తలకాయలేదేమయ్యా ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైనింగ్ చేసి నేనే కత్తిరించాను ఛీ మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం కవులకి కళాకారులకి గుర్తింపు లేదు అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు ఎరా జనోడా అవునరా పెద్దోడా ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని మన ఫలితనాన్ని మన కృషిని యాజమాన్యం వారు గుర్తించడం లేదు అంచేత ఇదంతా మనకెంతో అవమానం అన్యాయం అక్రమమని మీకు అందరికీ మనవి చేస్తున్నామండి. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి అక్కడనే హాయిగా భోంచేసి పడుకోవచ్చు గొప్ప ఐడియా ఏమిటి అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా నీ బొంద క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను ఇంకా లాభం లేదు మనం పోవాల్సిందే ఏ సిన్నోడా మట్టి వేదవుతుంది కళ్ళు కనపడలేదా పోవే వంకాయ్ ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో లేకపోతే ఫినిష్ ఏ పెద్దోడా ఒళ్ళెలా ఉంది కాస్త తిమ్మిరిగా ఉంది నీకు కూడా 2 రోజులే టైం ఉంది ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో నేను రెడీ ఏముందిరా మా కూతురు వస్తాంది మనసు నాకు ఇస్తాంది నాకేసి చూస్తుంది నన్ను కలవరిస్తుంది జనక అమ్మమ్మ వస్తుంది నడ్డి విరగొడుతుంది ఈపి పగల కొడుతుంది డబ్బు ఖర్చు చేస్తే నువ్వు ఉదా ఖర్చు చేస్తే తరిమి 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 కొడుతుంది
బాగుందిరా ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును బాజా భజంత్రులు పెట్టపోయారా ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని ఎవరో చచ్చిపోయారంట. ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఊరికే దొరక పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత వస్తుంది.